స్వీట్ కోసం అయితే గులాబ్ జామ్ ప్యాకెట్ తీసుకొని గులాబ్ జామ్ రెడీ చేసేసుకొని బాల్స్లా వేసేసుకొని గులాబ్ జామ్ బాల్స్ మీకు తెలిసిందే కదా. గులాబ్ జామ్ బాల్స్ని పాకంలో కూడా వేసుకొని అవి బాగా నానేంత వరకు నానబెట్టేసుకోండి. ఈలోపు ఇవి నానేలోపు ఒక బౌల్ తీసుకొని మైదా పిండి 1½ కప్పు, 1 కప్పు పంచదార పొడి వేసుకొని చక్కగా మిక్స్ చేసేసుకొని ఇలా జారుగా కలిపేసి పక్కన పెట్టుకోండి. దీనిలో కాస్తంత సోడా ఉప్పు కూడా కలుపుకోండి, చిటికెడు సరిపోతుంది. ఇంకా కలిపి అట్లులాగా వేసుకోండి. ఈ పూరీ కోసము, గులాబ్ పూరీ కోసము వేసేసుకొని చక్కగా ఇలా అట్లు రెడీ చేసుకొని దానిలోకి ఈ గులాబ్ జామ్ మిశ్రమాన్ని నేను ఫుల్ వీడియోలో క్లారిటీగా చూపించాను. జామ్ మిశ్రమాన్ని ఈ అట్లో పెట్టేసుకుంటే మన టేస్టీ గులాబ్ పూరీ రెడీ అయిపోయినట్టేనండి. ఫుల్ వీడియోలో క్లారిటీగా ఉంది, కొలతలు, క్వాంటిటీస్. నా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ పెట్టండి.